రెబల్ స్టార్ ప్రభాస్ మూవీ సలార్ వసూళ్లు 1000 కోట్లను రీచ్ అవుతాయా? సునాయాసంగా 700 కోట్ల క్లబ్లో సలార్ అడుగుపెట్టింది. కానీ మిగతా 300 కోట్లు రావడం గగనంగానే మారింది. కారణం పాటలు లేకపోవడం అంటున్నారు. మరో కారణం సినిమా సక్సెస్ తర్వాత చేయాల్సిన పని చేయలేదు ప్రశాంత్ నీల్ అంటున్నారు. అలా దర్శక నిర్మాతలు చేసిన తప్పు వల్లే వసూళ్ల వరదకు సడన్ గా బ్రేక్ పడిందా? టేక్ ఎ లుక్. సలార్ మూవీ వసూళ్లు నిదానంగా తగ్గుతున్నాయి. 1000 కోట్ల కలకు గండి కొట్టేలా సీన్ రివర్స్ అవుతుంది. 700 కోట్లను రీచ్ అయిన టైంలో ఇలా వసూళ్ల డ్రాప్ నిజంగా ఫిల్మ్ టీమ్ చేసిన తప్పే అంటున్నారు. సలార్ మూవీ వసూళ్లు తగ్గడానికి రీజన్ పబ్లిసిటీనే. రిలీజ్ కి ముందు పబ్లిసిటీ చేయకున్నా ఓపెనింగ్స్ ఎదిరాయి, వసూళ్ల వరదలొచ్చాయి. కానీ విడుదలై హిట్ అయ్యాక ఉండాల్సిన పోస్ట్ రిలీజ్ ప్రమోషనే మిస్ అయింది. ఒకప్పుడు సినిమా హిట్ అయితే విజయ్ యాత్రలు చేసేవాళ్లు. యానిమల్ టీం అయితే సక్సెస్ ని సెలబ్రేట్ చేసుకుంది. కానీ సలార్ టీం ఇంత పెద్ద హిట్ వచ్చినా ఉలుకు లేదు, పలుకు లేదు, అసలు ప్రమోషనే లేదు. దేనికి తోడు సలార్లో పాటలు లేవు. ఉన్న 2 పాటలు అంత ఎఫెక్టివ్ గా లేవు. అదే యానిమల్, పఠాన్, జవాన్లో పాటలు తూటాల్లా పేలాయి. బేసిక్గా మంచి సినిమాకు పాటలే అడ్డంటారు. కానీ మంచి సినిమాలు హిట్ అయ్యాక జనాలు వాటి గురించి డిస్కస్ చేసుకోవాలన్నా సోషల్ మీడియాలో ఆ పాటల క్లిప్పులు సందడి చేయాలి. జైలర్లోని కావాలయ్య సాంగ్ అలానే ఈ మూవీకి భారీ పబ్లిసిటీ తెచ్చింది. హిట్ అయ్యాక కూడా జనం ఈ మూవీ గురించి మాట్లాడుకునేలా చేసింది. అందుకే సలార్కి పాటలతో పాటు సినిమా రిలీజ్ అయ్యాక జరిగే పబ్లిసిటీ లేక 1000 కోట్ల రీచ్ అవడానికి టైం పడుతుంది.